ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. రాజుల రాసిన మొదటి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. నా దేవుడైన యెహోవా నలు దిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మన దేవుడైన యెహోవా మన చుట్టుపక్కలంతా మనకి నెమ్మదినిచ్చేటువంటి దేవుడిని. నలు దిశలంటే మనకి ఏ వైపునిచ్చైనా మన ప్రాణానికి అపాయం రావచ్చు, లేదా మనకి ఏ వైపునిచ్చైనా మనకి శోధన రావచ్చు, మనకి ఏ వైపునిచ్చైనా శ్రమ రావచ్చు. అందుకని దేవుడు ఏం చేస్తానంటే నలు దిశలో నేను మీకు నెమ్మది దయచేస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనిషి జీవితంలో నెమ్మది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంటుంది. మనిషికి నెమ్మది లేకుండా ఈ లోకంలో జీవించలేడండి. గొప్ప గొప్ప సినిమా యాక్టర్లు కావచ్చు, గొప్ప గొప్ప వారు, వాళ్ళకి డబ్బున్నా వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నా కూడా వాళ్ళు నెమ్మది లేక ఆత్మహత్య చేసుకుంటున్నారండి. నెమ్మది లేక ట్రైన్ కింద లేదా బస్సుల కింద లేదా ఉరేసుకొని విషం తాగి అక్కడ ఇక్కడ దూకి నానా రీతుల్లో చనిపోతున్నారండి. యవనస్తులైతే నాకు ఫోన్ కొని లేదు, నాకు అది లేదు, ఇది లేదు, లేదా ప్రేమ విషయంలో ఇవన్నీ వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే వాళ్ళ జీవితాలకి నెమ్మది లేదు. నెమ్మది లేకుండా దేవుడిచ్చిన ఆయుష్ని మధ్యలో ఆపేసుకుంటున్నారు. తమ ఆత్మని తామే చంపుకుంటున్నారు. ఇది మొదటి మరణం చంపుకుంటున్నారు వాళ్ళు. అది రెండవ మరణంలో కూడా దారి తీస్తుంది. కాబట్టి మన చేతులతో మనల్ని మనం చంపుకోకూడదు, ఇతరులను చంపకూడదు. మనం నెమ్మదిగా ఉండేదే కాకుండా ఇతరులను కూడా నెమ్మది పరిచే బిడలుగా ఉండాలి. మనము శాంతి చేసేటువంటి బిడలుగా ఉండాలి. ఎప్పుడైతే ఇతరులకు మనసు కష్టాలు వస్తాయి వేరే వాళ్ళకి, మనం అక్కడికి పోయి వాళ్ళు శాంతి పరిస్తే అప్పుడు మన దేవుని కుమారులను పిలిపించుకుంటామండి. ఇతరులు తగులు పడినప్పుడు వాళ్ళని విడదీయకూడదు. విడదీసే బుద్ధి ఎవరిదంటే సాతాను బుద్ధి. దేవుడు కలపమన్నాడు, అప్పుడు మన దేవుని కుమారులు మనం పిలువబడతాం. మనం కూడా కలపకుండా విడదీస్తే అప్పుడు ఎవరు కుమారులు? సాతాను కుమారులు, సాతాను కుమార్తెలుగా పిలువబడతాం. మనిషికి నెమ్మది చాలా అవసరం అండి. నెమ్మది ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. నెమ్మది ఉంటేనే మనం తినింది మన శరీరానికి పడుతుంది. నెమ్మది ఉంటేనే మనం ఈ లోకంలో ఏదైనా సాధిస్తాం. ఈ లోకంలో నెమ్మది ఉంటేనే మన కంటి నిండా నిద్ర, చురుకైన మెలకు ఉంటేనే మనం ఏదన్నా పనికి కావచ్చు, దేనికైనా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. నెమ్మది ఉంటేనే నిద్ర పడుతుందండి. దేవుడు అందుకనే చెప్తున్నాడు, నలు దిశలు నేను నీకు నెమ్మది కలుగ చేస్తాను. మనకి దేవుడు నెమ్మదిస్తే మనకి లోకంలో మనుషులు మనల్ని ఇబ్బంది పెట్టినా, కష్టపెట్టినా, నష్టపెట్టినా, మనల్ని గాయం చేసినా కూడా దేవుడు నాకు నెమ్మదినిస్తాడు, నా దేవుడు నాకున్నాడు, నా దేవుడు తోడు నాకుంది అనే ఆ మాటను బట్టి మనం చాలా సంతోషించుకునే బిడలుగా ఉన్నామండి. బైబిల్ గ్రంథంలో అనేక మంది నెమ్మది లేని జీవితాలు, వాళ్ళకి కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, అయినా కూడా దేవుడు నన్ను కాపాడుతాడు. ఇప్పుడు నెమ్మది ఇక్కడ లేకున్నా పర్వాలా, నేను పరలోకంలో దేవుడు నాకు నెమ్మదిస్తాడు, నేను యుగ యుగాలు గడుపుకుంటాను. శిష్యులు కావచ్చు, బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఈ లోకంలో నెమ్మది కోరుకోలేదండి. ఈ లోకంలో కష్టాలు వచ్చినా కూడా దేవుడి పాదాలు విడిచిపెట్టలా. తమ బిడ్డలు కోల్పోయిన దేవుడి పాదాలు విడిచిపెట్టలా. తమ ప్రాణం మీదకి వచ్చిన దేవుడి పాదాలు విడిచిపెట్టలా. క్రూరమైన జంతువుల మధ్యలో ఉన్నప్పుడు విడిచిపెట్టలా. అగ్నిగుండంలో వేసినప్పుడు విడిచిపెట్టలా. ఈ లోకంలో ఎన్ని శ్రమలు, బాధలు, కష్టాలు పడ్డా వాళ్ళు విడిచిపెట్టలా. 7 అంతులు శ్రమలు కలిగినా విడిచిపెట్టలా. ముందు ఎర్ర సముద్రం లాంటి సమస్య, వెనకాల ఫరో సైన్యం లాంటి సమస్య వచ్చిన మోషేగాడు విడిచిపెట్టలా. అంటే దేవుడు ఈ లోకంలో నెమ్మది లేకుండా ఆయన భక్తులకి బాధ కలిగినా వాళ్ళు పరలోకంలో నెమ్మది పొందుకుంటారండి. ఇప్పుడు మోషే గారు ఆ పాలు తేనె ప్రవహించేటువంటి కనాను దేశానికి ఎందుకు వెళ్ళలేదంటే, దేవుడు బండతో మాట్లాడమంటే 2 సార్లు పడతాడు. క్రీస్తు అనే బండని
కొడతాడు, కొడితే నీళ్ళు వచ్చాయి. దాన్ని బట్టి మోషే గారు వెళ్ళలేదు. అయితే మోషే గారు అయ్యా క్షమించండి, మన దేవుడు క్షమిస్తే అంగీకరిస్తారు. మోషే గారు మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగితే దేవుడు ఖచ్చితంగా ప్రామిస్ ల్యాండ్కి మోషే గారిని తీసుకొని వెళ్తారండి. మన దేవుడు ఏం అడిగితే ఖచ్చితంగా చేస్తారు. దేవుడు ఇల్లు మొత్తంలో నమ్మకమైన వారు ఎవరంటే మోషే గారు. కాబట్టి మోషే గారు అడుగుంటే తీసుకొని వెళ్ళేవారు. అయితే మోషే గారు ఈ లోకంలో శ్రమలు, బాధలు, కష్టాలు, వీళ్ళు సనుక్కున్న సనుగులు చాలు, నేను దేవుడి దగ్గరికి వెళ్తాను అని మోషే గారు ఒక్క మాట కూడా బహుశా రివర్స్ పలకలా. అయ్యా నీ భక్తుల్ని ఇంతమంది తిట్టించుకొని ఇంత దూరం వస్తే ఒక్కసారి ఆ చిన్న పొరపాటుకు లేదా పెద్ద పొరపాటుకైనా నన్ను అక్కడికి వెళ్ళలేవా, నన్ను క్షమించాయని దేవుడి దగ్గర అడుగుంటే దేవుడు ఖచ్చితంగా క్షమించేవాడు మోషే గారిని. అయితే మోషే గారు ఆ మాట అడగలేదండి. నేను దేవుడి దగ్గరికి వెళ్తాను, ఈ నెమ్మది లేని లోకంలో నేను ఉండదలుచుకోవటంలా, నాకు నెమ్మదినిచ్చే నన్ను కన్న తండ్రి, ఇన్ని రోజులు నడిపించిన తండ్రి, నన్ను పోషించే తండ్రి, నా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తానని మోషే గారు ఆ మాటకి తలదించుకొని ఉన్నారండి. కాబట్టి మనం ఈ లోకంలో నెమ్మది లేకున్నా కూడా దేవుడి సేవకులకి ఈ లోకంలో నెమ్మది రావటంలా, ఈ లోకంలో నెమ్మది లేకుండా మనం కష్టపడితే మనకి ఈ లోకం కోసం మనం పోరాటంలా, మనం పరలోకం కోసం పోరాడుతున్నాం. మనం పరలోకం రావాలని, మన తండ్రితో యుగాలు గడపాలని, మన అక్షయ కిరీటం, జీవ కిరీటం పొందుకోవాలని, మనం దేవుడు మార్గంలో నడవాలని, మనం ఈ లోకంలో ఓటికి ఆశపడాలండి. ఈ లోకంలో డబ్బు కోసం, ఈ లోకంలో ఆస్తుల కోసం, ఈ లోకంలో అంతస్తుల కోసం, స్థలాల కోసం, పొలాల కోసం, డబ్బులు ఎక్కువ ఉండేటువంటి వారికి చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే వాళ్ళకి నెమ్మదే ఉండదు. ఆ డబ్బులు ఎవరు వచ్చి వీళ్ళని చంపేస్తారో, వీడు మోసం చేసి తీసుకున్నాడు కదా, వీడి దగ్గర నుంచి ఎవరు మోసం చేస్తారో, ఆ బ్యాంకులో మనం డిపాజిట్ చేసుకున్నాం, అనేక మంది ఏదో ఒక రకంగా బ్యాంకులోని డబ్బులని లాక్కుంటున్నారండి. ఎలాగైనా మనకు నెమ్మదే ఉండదు. ఈ లోకానుసారమైనటువంటి నెమ్మది ఎప్పుడైతే మన యేసుక్రీస్తు వారి ద్వారా మనకు వచ్చిందో మనకు నెమ్మది ఉంటుంది, మనకు సమాధానం ఉంటుంది. ఒకరిని ఇబ్బంది పెట్టి అది మనకు కావాలి అని ఎప్పుడు కూడా అనుకోకూడదండి. మన దేవుడు మనకు అది నేర్పించలా. మన దేవుడు మన దగ్గర ఉన్నది పోయినా పర్వాలా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఈ లోకంలో నీ ప్రాణాన్ని పోగొట్టుకున్నా పర్వాలా, పరలోకంలో దక్కించుకుంటావు. ఈ లోకంలో ప్రాణం కావాలని ప్రాకులాడతావో అప్పుడు పరలోకంలో వదిలేస్తావు అని దేవుడు వాక్యము స్పష్టంగా సెలవిచ్చింది. ఆయన భక్తులు అదే చేశారు. ఆయన భక్తులు ఈ లోకంలో ప్రాణం కోసం ప్రాకులాడలా. నేను చనిపోయినా పర్వాలా, ఈ లోకంలో ఏమైపోయినా పర్వాలా, నాకు పరలోక రాజ్యం కావాలి, నేను యుగాలు నా దేవుడితో గడపాలి, నా దేవుడు చెడ్డపేడి తేకూడదు, నా దేవుడికి అవమానం తేకూడదు, నా దేవుడి పక్షంగా నేను నిలబడాలని భక్తులు ఆయన రుచి చూసి ఆయన మీద విశ్వాసం పెట్టుకొని ఎప్పుడైతే ఉన్నారో దేవుడు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి నెమ్మదినిస్తారండి యేసుక్రీస్తు వారు. కాబట్టి అబ్రహాం గారిని విశ్వాసానికి తండ్రిగా చేశారు. మోషే గారిని దేవుడు ఇల్లు మొత్తంలో నమ్మకమైన వాడుగా చేశాడు. దావీదు గారికి దేవుడు శాశ్వతమైన కృపనిచ్చారు. అలాగే దేవుడు తన భక్తులకి బిరుదులు పెట్టాడు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా, దేవుడి చిత్తాన్ని నెరవేర్చే బిడలుగా మనం ఈ లోకంలో కొనసాగునట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున తండ్రి, మీ స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మీ సేవ చేసేదానికి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా మీ కాడి మోసేదానికి సహాయం దయచేయండి అయ్యా. అయ్యా మాకు నెమ్మది లేని ప్రదేశంలో మేమున్నామా, లేదా నెమ్మది లేకుండా మేము జీవిస్తుంటే వేసే నలుదిశలో మాకు ఇబ్బందులు కలుగుతున్నా, నెమ్మదిని దయచేసేటువంటి దేవా, సమాధానం ఇచ్చేటువంటి దేవా, ఈ లోకంలో మనుషులకయ్యా మీరు ఇచ్చిన బ్రెయిన్ బట్టి స్తోత్రం. అయితే వేసే ఆ గొప్ప బ్రెయిన్లో వేలాది ఆలోచనలు వస్తుంటాయి దేవా, నిమిషానికి సెకండ్లకి. వేసే వాటికి నెమ్మది లేకుండా భయపడిపోతూ ఉంటాం. కాబట్టి అవన్నీ వదిలేసుకొని అయ్యా మీరున్నారు, దాన్ని బట్టి మేము విశ్వాసం పెట్టుకొని మేము నెమ్మదిగా జీవించేదని సహాయం దయచేయండి అయ్యా. ఎందుకంటే నెమ్మదినిచ్చేది మనుషులు కాదు నాయనా యేసయ్య, శాంతినిచ్చేది మనుషులు కాదు నాయనా. అవి ఎక్కడ అమ్మడు ప్రభు, నెమ్మది కావచ్చు, శాంతి కావచ్చు, ఎక్కడ అమ్మరు ప్రభు మేము కొనుక్కునేదానికి అవి మీ దగ్గర నుంచే రావాలి. కాబట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మా ప్రార్థన దయతో ఆలకించండి అయ్యా.
ఆమె నన్ను ముద్ర వేసి మీ సేవకుడిగా నిలబెట్టుకోండి అయ్యా. అయ్యా, యవన వయసులో కాడి మోయట నరునికి మేలు ప్రభువా, అది మోపిన వాడు యెహోవాయే కాబట్టి మీరు మాకు ఇచ్చిన కాడి బాధ్యతని జాగ్రత్తగా మొయ్యాలయ్యా. చనిపోయిన వారి గురించి అది కాదు ప్రభువా, వాళ్ళ బంధువాకుల రక్త సంబంధికుల స్టెరిఫికేషన్ కొలిక్షన్ కాపాడండి అయ్యా. చనిపోయిన వారు తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయారయ్యా. ఎప్పుడైతే మీ బిడ్డలుగా చనిపోతారో అప్పుడు తిరిగి లేపబడతారు. అసలు అలాంటి గొప్ప అవకాశం ఇస్తున్న నాయన మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. గాయం రేపేది మీరే, గాయం కట్టమని అడుగుతున్నామయ్యా. ఈ రోజునైనా పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోబడి ఉండాలా, వారిద్దరు కలిసి ఉండాలా. వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి నాయన. బిడ్డలు లేని వారికి బిడ్డలు దయచేయండి అయ్యా. సీయోలను ఆశ్రయించి క్రీస్తున్న పండు పైన వాళ్ళ కుటుంబం కట్టుకునేదాన్ని సహాయం దయచేయండి అయ్యా. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి ప్రభువా. ఈ లోకంలో బుద్ధినందు జ్ఞానమందు మనుషుల దైందిన వర్ధిల్లినా మీ దైందిన వర్ధిల్లాలి, మీ కార్యం అయ్యాలి, మీ సేవ చేయాలి ప్రభువా. ఏ వయసు వారైనా మీరు ఇచ్చిన దయా కిరీటాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇలాంటి దయా కిరీటాలు అనేకం దయచేయండి, మీ సేవ చేసేదానికి సహాయం దయచేయండి అయ్యా. ఎవరైతే అనారోగ్యం హాస్పిటల్ ఐసీలు మరణ పడకల పైన స్వస్థపరచండి ప్రభువా. ప్రయాణం బస్సు మార్గం, ఆకాశ మార్గం, నీటి మార్గం, ట్రైన్, ఫ్లైట్, కారు, బైక్ దేంట్లో వెళ్తున్న వాళ్ళ గమ్యస్థానానికి క్షేమంగా చేర్చమని నీ సేవకుడుగా ప్రార్థన చేస్తున్న గమ్యస్థానానికి క్షేమంగా చేరినట్లుగా ప్రాధాన్యపడుతున్నామయ్యా. దేశం మీద దేశ యుద్ధాలు తీసివేయండి అయ్యా. మూడో ప్రపంచ యుద్ధం లేకుండా శాంతింప చేయండి. ఇజ్రాయెల్ దేశాన్ని, భారతదేశాన్ని, జెరూసలేంని కాపాడి గ్యాస్, పెట్రోల్, డీజిల్ కరువు లేకుండా హాయిని దయచేయండి అయ్యా. ఎగ్జామ్ రాస్తున్న రాయబోతున్న బిడ్డను కాపాడండి అయ్యా. ఇప్పుడు ఎగ్జామ్ రాసేసిన బిడ్డలకి రిజల్ట్స్ వచ్చేసాయి నాయన. అయ్యా, మంచి మార్కులు రావాలయ్యా. ఫెయిల్ అయిన వారికి మరొక ఛాన్స్ దయచేయండి ప్రభువా. వేసి ఎక్కువ వచ్చిన వారు గర్వం తీసివేసి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు, మీకు మంచి పేరు తెచ్చుకోవాలయ్యా. ఎగ్జామ్ రాయిపోతున్న బిడ్డలు ప్రార్థన చేసుకొని ప్రారంభిస్తే ఏ ప్రశ్నకి జవాబు రాయాలో సహాయం దయచేయండి ప్రభువా. పశువుల్ని, పక్షుల్ని, మనుషుల్ని, జంతువుల్ని, జీవరాశిని, సృష్టిని, లోకాన్ని కాపాడండి. మీకు వ్యతిరేకంగా మనుషులు ఏదేదో చేసి మిమ్మల్ని బాధ పెట్టకుండా ప్రతి ఒక్క నాలుగు మిమ్మల్ని స్తుతించి ప్రతి ఒక్క మోకాలు మీ నామంలో వంగాలని నీ సేవకుడుగా ప్రార్థన చేస్తున్నామయ్యా. సహాయం దయచేయండి ప్రభువా. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరొచ్చిన జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవునితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వరం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.